హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్లాక్ చనా అండ్ రాగి దోశ చాలా చాలా టేస్టీగా ఉంది. ఎంత బాగుందంటే నేను చనా నేను ముందుగా రాత్రి వాటర్లో శుభ్రం కడిగి నానబెట్టుకుని 3 విజిల్ తీసాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఒక్క ఆనియన్స్ వేసాను, ఒక ఉల్లిపాయ పెద్దదే, సో 1 గ్రీన్ చిల్లీ. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్, నేనంటే చనాలో సాల్ట్ వేసాను కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించాను. సో తర్వాత టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు, ఎక్కువ మసాలాలు వేయకూడదు అనేసి. సో మీరు కావాలంటే వేసుకోండి, అయినా చాలా టేస్టీగా ఉంది. ఓ గాడ్, వీడియోలా వచ్చింది. తర్వాత చనా బాగా మెత్తగా అయిపోయాయి. శుభ్రంగా కడిక్కి రాత్రి నానబెట్టుకుని బాయిల్ చేశాను. తర్వాత టమాటా వేసాను కదా, టమాటాలోనే ఇవి వేసి ఒక 10 నిమిషాలు కుక్ చేశాను. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడరు, 1 స్పూన్ కారం, గరం మసాలా వేసుకోవచ్చు. తర్వాత చనా మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువ మసాలాలు వేయాలనుకోలేదు, సో నా స్టైల్లో ఇలా చేశాను నేను. చాలా బాగుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. సో రాగి దోశ కూడా చాలా మంచిది. తర్వాత నేను బాయిల్ చేసుకున్న వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ నేను వేసాను. ఒక 10 నిమిషాలు ఉడకనించాను. ఉడికిన తర్వాత కొంచెం కోకోనట్ మిల్క్ వేసాను నేను, దానివల్ల బాగా టేస్ట్ వచ్చేసింది. సో మీరు కూడా తినండి. సో శనగలు చాలా మంచిది ఆరోగ్యానికి, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆల్సో ఉంది. తర్వాత రాగి దోశ నేను ఓన్లీ మినప్పిండి, తర్వాత రాగులు, నేను ఇంకేది బియ్యం కానీ మిల్లెట్స్ కానీ ఏది యాడ్ చేయలేదు. సో ఆరోగ్యానికి చాలా మంచిది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ మనకి చాలా అవసరం కాబట్టి అన్ని ప్రోటీన్లు ఉన్న దోశ అండ్ కూర చేశాను. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో మీరు కూడా వేసుకుని ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంది. బియ్యం రైస్ వేయకపోయినా కానీ చాలా సూపర్గా వచ్చింది దోశ, మీరే చూడండి. ఓన్లీ మినప్పిండి, మినపప్పు, రాగులు, అదైనా మినపప్పు నానబెట్టుకుని, రాగిపిండి ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను ఇంట్లో చేసుకున్నదే. సో మినుములు పొట్టు తీసేసిన మినుములని. సో మీరు కూడా చేసుకొని. బాయ్ ఫ్రెండ్స్.